వెల్కమ్ టు భారత్ వనితా టీవీ. కొండవీడు కోటకు ఎంతో ప్రాధాన్యత ఉందన్న పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్. పల్నాడు ప్రాంతంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన ప్రాంతాలు ఉన్నాయని, వాటిలో కొండవీడు కోటకు ఎంతో ప్రాధాన్యత ఉందని పల్నాడు జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్ అన్నారు. కలెక్టరేట్లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ రోజు నుండి 9వ తేదీ వరకు 4 రోజుల పాటు కొండవీడు ఉత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పల్నాడు ప్రాంతంలో దుర్గి శిల్పకళ, నాగార్జున సాగర్ ప్రాజెక్టు, పులిచింతల ప్రాజెక్టు, అమరావతి, గుత్తికొండ బిల్లం వంటి ఎన్నో చారిత్రాత్మక ప్రాంతాలు ఉన్నాయన్నారు. తెలుసు, పల్నాడు జిల్లా చారిత్రకంగా, సాంస్కృతికంగా, టూరిజం పరంగా ఎంతో విశిష్టత కలిగిన జిల్లా. ఎన్నో పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. అటు అమరావతి నుంచి నాగార్జున సాగర్ వరకు, అమరావతి కానీ, అలాగే కొండవీడు, చేజర్ల, మాచర్ల, నాగార్జున సాగర్, పులిచింతల, దుర్గి శిల్పకళ, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. గుత్తికొండ బిలం కానీ, దైది పుణ్యక్షేత్రం కానీ, చెంగిజ్ కనపేట, వెన్నముద్ద శ్రీకృష్ణుడి టెంపుల్ కావచ్చు. ఇలా అటు ఆధ్యాత్మికంగాను కోటప్పకొండ, ముఖ్యంగా కోటప్పకొండ కోటేశ్వర స్వామి ఆలయం కావచ్చు. ఇలా అటు ఆధ్యాత్మికంగా ఉన్నాయి, అలాగే భౌగోళికంగా ఒక జార్ఫుల్ విశిష్టత కలిగిన ఉన్నాయి. మంచి డ్యామ్స్ ఉన్నాయి. సో ఇందులో అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే కొండవీడు ఎందుకంటే అది 11-12 శతాబ్దాల్లో మనకి ఇక్కడ కొండవీటి రెడ్డి రాజులు 13-14 శతాబ్దాలు పరిపాలించిన కొండవీటి రెడ్డి రాజులు, వాళ్ళకి సంబంధించిన కోట, అటు ఆనవాళ్ళు ఉన్నాయి. అది రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో ఉండడం వల్ల, దాన్ని పూర్తిగా ఫారెస్ట్ కంట్రోల్లో ఉండడం వల్ల ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళే నగరవనం అన్న కాన్సెప్ట్తో సుమారు 4 కోట్ల రూపాయలతోటి ఆ నగరవనం నిధుల నుంచి అనేక కార్యక్రమాలు చేయడం జరిగిందనమాట. వీటితో పాటు ప్రభుత్వ సపోర్ట్తో దానికి ఘాట్ రోడ్ కూడా నిర్మించడం జరిగింది. అయితే మేము ఇక్కడ కొత్త జిల్లా ఏర్పడ్డాక, నేను కలెక్టర్గా ఛార్జ్ తీసుకున్నాక, కొత్తగా డిఎఫ్ఓ గారు వచ్చాక మరింత శ్రద్ధ పెట్టి అక్కడ ఇప్పుడు ఈ కోటతో పాటు అక్కడికి వచ్చిన వాళ్ళకి కాస్త యాక్టివిటీస్లా కూడా ఉంటే బాగుంటుంది. పిల్లలు ఆడుకోవడానికి కానీ, పెద్దలు కానీ ఒక అడ్వెంచర్ లాగా కొంచెం సాహసకృత్యాలు లాంటివి చేస్తే ఒక మంచి జ్ఞాపకాలతో మళ్ళీ కొండవీటి నుంచి తిరిగి వెళ్ళి ఇంకొంతమంది ఎక్కువగా మనకి పర్యాటకులు తీసుకురావడానికి ఆస్కారం ఉంటుందనే ఉద్దేశంతో అక్కడ ట్రెక్కింగ్ని స్టార్ట్ చేశాము. తర్వాత రాక్ క్లైంబింగ్, షూటింగ్, ఆర్చరీ, వీటితో పాటు ఈ మధ్యనే అక్కడ వెదుళ్ళ చెరువు అని ఒక చెరువు ఉంది. అక్కడ ఎప్పుడు కూడా పెరినియల్ వాటర్, అంటే ఆ ట్యాంక్లో ఎప్పుడు వాటర్ ఉంటుంది. అక్కడ కొంచెం అదంతా కూడా చాలా కష్టసాధ్యమైన పైనప్పుడు కూడా అందులో ఉన్న అంతా కూడా క్లియర్ చేసి బుషెస్ కానీ అన్నీ వాటిని ప్రాపర్గా ఒక చెరువులాగా తయారు చేసి డెక్ ఏర్పాటు చేసి ఇప్పుడు అక్కడ బోటింగ్, కయాకింగ్ ఈ రెండు కూడా, అలాగే ఫిషింగ్ జోన్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందనమాట. వీటితో పాటు ఒక హార్సెస్ కూడా కొనటం జరిగింది. పిల్లలు కాస్త అట్రాక్టివ్గా ఉంటుంది కాబట్టి ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్ వరకు హార్సెస్ మీద ఎక్కి ఆ కొండను కూడా ఎక్కడానికి ఉండే విధంగా మనం చేయటం జరిగింది. అలాగే వీటితో పాటు మనం నైట్ క్యాంప్స్ అన్నది కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అక్కడ కొండవీడులోనే నైట్ 7 నుంచి మార్నింగ్ 7 వరకు ఒక టైంలో వరకు మనం టెంట్స్ బుక్ చేసుకొని ఆ టెంట్స్తో పాటు ఫుడ్ అన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అది కూడా చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది అనమాట. బాగా ప్రజల్లోకి వెళ్ళి బుక్ చేసుకోవటం అది జరుగుతుంది. ఈ నైట్ క్యాంప్ కూడా వినూత్నంగా స్టార్ట్ చేసాం. అయితే ఏదైనప్పుడు కూడా ఇది రిజర్వ్ ఫారెస్ట్ కాబట్టి ఎక్కడ కూడా అంటే అటవీ సంరక్షణకి విఘాతం కలగకుండానే మనం ఇవన్నీ యాక్టివిటీస్ కూడా చేయడం జరిగింది. పర్యాటకులు కానీ ప్రజలు కూడా అక్కడికి వచ్చినా సరే అదే మైండ్లో పెట్టుకొని అక్కడ జాగ్రత్తగా దర్శించుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. ఎందుకంటే అది రక్షిత అడవి ప్రాంతం కాబట్టి. అయితే వీటితో పాటు అదనంగా ఒక కొండవీడులో ఒక జాతరలాగా, ఒక ఫెస్టివల్ లాగా చేస్తే ఇంకా ప్రమోషన్ బాగుంటుంది. అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు కానీ, పల్నాడు జిల్లా ప్రజలు కానీ, దానికి ఆనుకుని ఉన్న ఇటు గుంటూరు, బాపట్ల, ప్రకాశం, ఎన్టీఆర్ జిల్లా ఇక్కడి నుంచి కూడా ప్రజలు వచ్చి ఇంకా కొండవీడిని ఎక్కువ మంది సందర్శిస్తారు అనే ఉద్దేశంతో రేపు ఫిబ్రవరి 10, 11 అంటే మంచి వీకెండ్, సెకండ్ సాటర్డే, సండే, ఈ వీకెండ్లో కొండవీడు ఫెస్ట్ 2024 అన్న పేరుతో
ఒక ఫెస్టివల్ అన్నది చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో దానికోసం ఒక రూపకల్పన చేసి రేపు ఈ వీకెండ్లో ఈ ఫెస్ట్ని చేయబోతున్నాం. సో ఈ ఫెస్ట్లో ఏంటి ముఖ్యమైన ఈవెంట్స్ ఏంటంటే, ఇందాక నేను చెప్పిన యాక్టివిటీస్ పర్మనెంట్ యాక్టివిటీస్, అవి ఎప్పుడు కొండవీడులోనే ఉంటాయి. వీటితో పాటు అదనంగా రేపు వీకెండ్లో హెలీ రైడ్, ఒక హెలికాప్టర్ని తీసుకొచ్చి ఒక ఫిక్స్డ్ అవర్స్లో ఒక డైలీ ఒక 4 hours ఫ్లై చేస్తారు. ఒక టికెట్ పెట్టి ఎవరైతే ఆసక్తి కలిగిన పర్యాటకులు ఉంటారో సో వాళ్ళకి ఈ హెలీ రైడ్ అన్నది అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది. అలాగే వచ్చిన పర్యాటకులు కూడా హెలీ రైడ్ని చాలా తక్కువ ఎత్తులో ఎరుగుతుంది కాబట్టి అది కూడా నయనానందకరంగా ఉంటుంది. అది కూడా ప్రజలు వీక్షించవచ్చు. హెలీ రైడ్ కింద నుంచి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు హెలీ రైడ్ పైన చేయటం జరుగుతుంది అన్నమాట. ఇది ఒకటి మనం చేయటం జరుగుతుంది. రెండోది ఏంటంటే పారామోటార్స్, అంటే పారాగ్లైడింగ్ అన్నది విండ్ దీంతో చేస్తారు. బట్ దానికి మోటార్ పెట్టి అదే పారాగ్లైడింగ్ని మోటార్ పెట్టి చేస్తే దాన్ని పారామోటరింగ్ అంటారు. ఆ పారామోటార్స్ ఒక 2, అలాగే హాట్ ఎయిర్ బెలూన్ ఒకటి, ఈ 3 అదనంగా మనం ఒక అట్రాక్షన్ లాగా మనం ఇప్పుడు కొండవీడికి తీసుకొని రాబోతున్నాం. అయితే హెలీ రైడ్ గతంలో కూడా జరిగింది, 2019లో జరిగిందని ఇక్కడ స్థానికులు కానీ అప్పుడు చేసిన కమిటీ మెంబర్స్ కానీ చెప్పడం జరిగింది ఎంప్లాయీస్లో. సో అప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడు ఘాట్ రూట్ డెవలప్ చేశారు, ఇన్ని యాక్టివిటీస్ డెవలప్ చేశారు కాబట్టి ఇంకొంచెం వినూత్నంగా అదనపు ఆకర్షణ ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నాం. అయితే ఈ హెలీ రైడ్కి ఒక 4,000 రూపాయల టికెట్ అన్నది పెట్టడం జరుగుతుంది. 7 నుంచి 8 నిమిషాల రైడ్ ఉంటుంది. పారామోటార్కి ఏమో 2,000 రూపీస్, హాట్ ఎయిర్ బెలూన్కి 500 రూపీస్. సో ఇవి పెట్టడం జరుగుతుంది. ఇవి ఏ విధంగా బుక్ చేసుకోవాలి అన్నది కూడా మేము ప్రెస్ నోట్ ద్వారా అలాగే టీవీ ఛానల్స్ ద్వారా దాన్ని కూడా మేము ప్రమోట్ చేస్తాం. సో వీటితో పాటు చిల్డ్రన్ ప్లే ఏరియా, ఒక మంచిగా ఒక జాతరను తలపించే విధంగా ఒక మంచి ప్లే ఏరియాని రేపు ఈ 2 వీకెండ్ కోసం వాటిని తీసుకురావడం జరుగుతుంది. అలాగే ఒక చిన్న కల్చరల్ ప్రోగ్రామ్, మరి ఇది కాకుండా ఒక ఓపెన్ డయాస్ పెట్టి ఆ డయాస్లో కూడా ఒక కాంపిటీషన్స్ లాగా అనమాట. ఏ కాంపిటీషన్స్, క్లాసికల్ కాంపిటీషన్, వెస్ట్రన్ కాంపిటీషన్, ఎవరైనా సరే వాటిని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని అక్కడ పెర్ఫామ్ చేయొచ్చు. సో దీనికి ఏంటంటే క్లాసికల్ కానీ వెస్ట్రన్ కానీ ఫస్ట్ 15,116 రూపాయలు, సెకండ్ 10,116 రూపాయలు, థర్డ్ 5,116 రూపాయలు. ఈ విధంగా మనం ప్రైజ్ అమౌంట్ అన్నది ఇలాగ వెస్ట్రన్లోనూ కాంపిటీషన్ పెడుతున్నాం, క్లాసికల్లోనే పెడుతున్నాం. సో వీళ్ళు గతంలో చేసినవి ఏవైనా వాళ్ళు ఎక్కడెక్కడ పెర్ఫామ్ చేశారో ఆ వీడియోస్ కానీ అవన్నీ కూడా నేను ఒక నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్కి మీరు ఇచ్చి రిజిస్టర్ చేసుకోగలరు. సో వచ్చిన టీమ్స్ బట్టి ప్రిలిమినరీ స్క్రూటినీ జరుగుతుంది. ప్రిలిమినరీ స్క్రూటినీ జరిగిన తర్వాత ఒక నిర్దిష్టమైన టైం ఎక్కువ డయాస్ మీద ఇవ్వడం జరుగుతుంది. జడ్జెస్ ఉంటారు అక్కడ. ఈ 2 రోజులు కూడా ఒక సీక్వెన్స్లో కాంపిటీషన్ జరుగుతుంది అనమాట. ఇది అందరూ కూడా ఆసక్తి కలిగిన డ్యాన్స్ అకాడమీస్ కావచ్చు, యువత కావచ్చు, కాలేజెస్ కావచ్చు, ఎవరైనా సరే ఇది పార్టిసిపేట్ చేసి ఒక మంచి నృత్యాలతోటి అక్కడికి వచ్చే పర్యాటకులను అలరిస్తారని చెప్పి భావిస్తున్నాం. ఈ ముఖ్యంగా ఏంటంటే మనం ఎవరెవరినో పెట్టి ఈవెంట్ చేయడం కన్నా మన దగ్గర ఉన్న యువతలోనే, మన దగ్గర ఉన్న స్థానికుల్లోనే టాలెంట్ని గుర్తించి వాళ్ళకి మనం అక్కడ వేదిక కల్పిస్తే ఇంకా ప్రమోషన్ బాగుంటుందన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది కూడా మేము డీటెయిల్డ్గా ప్రెస్ నోట్ అన్నది ఇవ్వటం జరుగుతుంది అనమాట. వీటితో పాటు మనకి ఒక ఫ్లవర్స్ సంబంధించింది కానీ ఒక చిన్న షో, అలాగే శాండ్ని పెట్టి శాండ్ తోటి ఒక మంచి ఆర్ట్ ఒక 2 రోజులు ఉండే విధంగా ఏవేవైతే ఇంకా మనకి ముఖ్యంగా పిల్లల్ని, యువతను ఆకర్షించడానికి ఏమేమైతే ఇంకా పెట్టడానికి ఆస్కారం ఉంటుందో అవన్నీ కూడా కొండవీడులో పెట్టడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ఫుడ్ స్టాల్స్ కూడా అన్ని రకాల ఫుడ్స్ అందుబాటులో ఉండే విధంగా అక్కడ చర్యలు తీసుకోవడం జరుగుతుంది అన్నమాట. ఈ విధంగా ఒక మంచి వాతావరణంలో ఈ కొండవీడు ఫెస్టివల్ 2024 అన్నది ప్లాన్ చేసి మీ అందరికీ కూడా జేఎన్టీయూ అకాడమీ బ్లాక్ల ప్రారంభం. పల్నాడు జిల్లా నరసరావుపేట జేఎన్టీయూలో నూతనంగా ఏర్పాటు చేసిన అకాడమీ బ్లాక్ తరగతి గదులు, సీసీ రోడ్డును విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన జిల్లాలో కూడా త్వరితగతిన విద్యా సంస్థలకు నూతన భవనాల ఏర్పాటుకు సీఎం జగన్మోహన్ రెడ్డి కృషి చేశారని తెలిపారు.
విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకే సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ట్రైనీ కలెక్టర్ కల్పశ్రీ, స్థానిక ప్రజా ప్రతినిధులు, జేఎన్టీయూ ప్రిన్సిపల్ తదితరులు పాల్గొన్నారు. देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धस्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्तिः शान्तिः शान्तिः। सहस्रशीर्षः पुरुषः सहस्राक्षरसहस्रपादौ शभोमिं विश्वदा वृत्वा आद्यादिशर्दशाङ्कुरम्। ओके सर। నాదించాలా ఎట్లా చెప్పు సార్ కొంచెం ఓకే కదలేదు సాయా ఓకే సార్ ఓకే సార్ ఓకే లో రెగ్యులర్ బస్సులు కూడా మీకు ఎప్పుడంటే అప్పుడు మూవ్ అవడానికి కూడా ఉంటుంది. ఒక బస్ స్టాప్ కూడా ముందు ఇమీడియట్ గా అరేంజ్ చేయించమని చెప్తాను. బస్సులు మేము అరేంజ్ చేస్తాం 3 బస్సులు. కరెక్ట్గా రివ్యూ చేయండి మీరు ఎండి ఆర్టీసీ డిఎంతో ఆరంతో ఫెసిలిటీస్ ఏర్పాటు చేయాలనుకో. ఓకే అంటే ఇది ఈ క్యాంపస్ అమ్మా నాకు అంత మనం కొంత వీలైనంత ఫస్ట్ ఏదో ఒక చిన్న స్టెప్ తీసుకుంటే అదే కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నాను. అరంటే డెవలప్ చేయాలంటే ఇన్స్టిట్యూషన్ డెవలప్ చేయాలంట. ఓకే గుడ్. మాకు మేము చదువుకోవాలంటే మాకు ఇంటర్నెట్ ఫెసిలిటీ కరెక్ట్ గా ఉండాలి సార్. ఇక్కడ వస్తే మాకు సిగ్నల్ కరెక్ట్ గా లేదు సార్. ఏదైనా టవర్ కానీ ఏదైనా ఫెసిలిటీ చేస్తే అందరికీ మంచిగా ఉపయోగపడదు సార్. ఎందుకంటే కమ్యూనికేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ సార్. అదేవిధంగా వేదిక మీద ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులకి, ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ నా యొక్క నమస్సుమాంజలు. విద్యార్థులందరికీ కూడా నా యొక్క అభినందనలు తెలియజేస్తూ ఈరోజు చాలా సంతోషం. జేఎన్టీయూ క్యాంపస్ నర్సరావుపేట ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఈ రోజు నుంచి ఇక్కడి నుంచే 4 ఇయర్స్ క్లాసెస్ రన్ చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఒక్కసారి ఈ కాలేజీకి ఎంతమంది కష్టపడ్డారు, ఎవరెవరు కష్టపడ్డారు గతంలో కూడా మనం ఒక్కసారి ఆలోచన చేయాలి. ఏం జరిగిందో కూడా ఒకసారి అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మొట్టమొదట 2014లో అప్పుడున్న కాసు కృష్ణారెడ్డి గారు మంత్రివర్యులుగా ఉన్నప్పుడు ఈ కాలేజీని శాంక్షన్ చేయడం జరిగింది. అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో పెద్దలు కిరణ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క క్యాంపస్ ని ఆ రోజు శాంక్షన్ చేయించి 2014లో ఈ కాలేజీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా శాంక్షన్ అయ్యి రావడం జరిగింది. ఆ తర్వాత ప్రభుత్వం మారింది. 2014 నుంచి 19 వరకు కూడా కనీసం ఈ క్యాంపస్ లో ఒక చిన్న ఇటుక బిళ్ళ కానీ ఒక బొచ్చ సిమెంట్ కానీ వేసిన పరిస్థితుల్లో నిధులు ఉన్నాయి. ఒకవైపు సఫిషియెంట్ గా జేఎన్టీలో నిధులున్నా ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఆ నిధులను ఖర్చు పెట్టే అవకాశం ఉంది ఈ కాలేజీకి. అలాంటి అవకాశాన్ని కూడా పక్కన పెట్టి కేవలం
కమిషన్ల కోసం ఈ కాలేజీలో కనీసం ఒక ఇటుక బిళ్ళ కూడా వేయకుండా 5 సంవత్సరాలు కూడా రెంటెడ్ బిల్డింగ్ లో ఈ కాలేజీని నడిపించడం జరిగింది. అయితే 2019లో మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేమందరం కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఈ కాలేజీకి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పడం జరిగింది. అప్పటికే డిజైన్లన్నీ కూడా రెడీ చేసుకున్నాం జేఎన్టీయూ కాలేజ్ తరఫున. కానీ అవి జేఎన్టీయూకి స్థాయిగా లేవు. జేఎన్టీయూ కాలేజ్ అంటే ఐఐటి క్యాంపస్ లాగా ఉండాలి, లేదా పెద్ద పెద్ద యూనివర్సిటీ లాగా మనం ఏర్పాటు చేసుకోవాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ డిజైన్స్ మార్చండి అని చెప్పి కపూర్ అసోసియేట్స్ అని ఢిల్లీలో ఉన్న ఒక పెద్ద సంస్థకి అప్పగించి, ఎవరైతే ఇప్పుడు ఈ మెడికల్ కాలేజీలన్నీ డిజైన్ చేస్తున్నారో వాళ్ళకే అప్పచెప్పి ఈ కాలేజీ అంతా కూడా చక్కగా చేయాలి, చాలా బాగుండాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారి దగ్గరుండి ఆయన ఈ డిజైన్లన్నీ కూడా మార్చి మళ్ళీ తిరిగి శంకుస్థాపన చేపించే కార్యక్రమం చేయడం జరిగింది. ఆ తర్వాత దాదాపు మనం 150 కోట్ల రూపాయలతో ఈ కాలేజీలో ఇప్పటి వరకు కూడా పనులు చేపించడం జరిగింది. ఈరోజు కాలేజీ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, అకాడమిక్ బ్లాక్, అట్లానే ల్యాబ్స్ కానీ, అదేవిధంగా బాయ్స్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్, రోడ్స్ కానీ, అదేవిధంగా ఇండోర్ స్టేడియం కూడా ఈరోజు శాంక్షన్ అయింది, దాన్ని కూడా కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నాం. మరి ఈ విధంగా దాదాపు 150 కోట్ల రూపాయలతో ఇప్పటి వరకు కూడా ఖర్చు పెట్టి ఈ క్యాంపస్ లో అన్ని పనులు కూడా ఈ రోజు ప్రారంభించుకోవడం జరిగింది. అకాడమిక్ బ్లాక్, అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ కంప్లీట్ గా పూర్తి అయిపోయినాయి. ల్యాబ్స్ అన్ని షిఫ్ట్ అయిపోయి ఇంకొక నెల రోజుల్లో 2 నెలల్లో ఈ హాస్టల్స్ కూడా సిద్ధం అవుతున్నాయి. వెనక బాయ్స్ హాస్టల్, ముందేమో గర్ల్స్ హాస్టల్, ఇవన్నీ కూడా సిద్ధం చేసే కార్యక్రమం చేస్తున్నాం. ఇంకొక 1 month 2 months లో ఇవన్నీ కూడా రెడీ చేపించాం. ఆల్రెడీ రోడ్స్ కూడా ఇవన్నీ వేయడం జరిగింది. ప్లాంటేషన్ కూడా చేసి చక్కగా ఈ క్యాంపస్ ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసే కార్యక్రమం. ఇవాళ 5 కోర్సులు బీటెక్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. దాదాపు 1200 మంది విద్యార్థులు చదువుకుంటూ ఉన్నారు. అట్లానే ఎంటెక్ కూడా 2 విభాగాల్లో కోర్సులు కూడా ప్రారంభమయ్యాయి. ఎంటెక్ కోర్సులు కూడా ప్రారంభమయ్యాయి. సో బీటెక్, ఎంటెక్ తో పాటు ఇంకా ఎలైడ్ కోర్సెస్ లైక్ ఎంఎస్సి కంప్యూటర్స్, బిఎస్సి కంప్యూటర్స్, అలానే ఎంబీఏ, ఇలాంటి కోర్సులు కూడా ఇక్కడ ప్రారంభించి ఈ స్ట్రెంగ్త్ ని దాదాపు 6000కు తీసుకువెళ్లాల్సిన బాధ్యత మా వీసీ గారికి అట్లానే పెద్దలందరికీ ఉంది. ఇంకా ఎలైడ్ కోర్సెస్ కూడా అంతా తీసుకురావాలి. ఈ కాలేజీని బ్రహ్మాండంగా డెవలప్ చేసి భవిష్యత్తులో పెద్దలు నా సహచర మంత్రి నాగేశ్వరరావు గారు, స్థానిక శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి డాక్టర్ గారు, అలాగే మా వీసీ గారు, అసిస్టెంట్ కలెక్టర్ గారు, ప్రిన్సిపల్ గారు, ఇంకా ఉన్న పెద్దలందరూ, మా ఈసీ మెంబర్ గారు, ఇంకా ఉన్న పెద్దలందరూ, ముందున్న పెద్దలు అందరికీ నమస్కారాలు. విద్యార్థులందరికీ నా అభినందనలు. దీని హిస్టరీ తీసుకుంటే ఇది 2013 సంవత్సరంలో ఈ క్యాంపస్ వచ్చి అప్పుడున్న ప్రభుత్వాలు దీన్ని శాంక్షన్ చేయడం జరిగింది. ఆ తదుపరి వచ్చిన ప్రభుత్వాలు వచ్చి అక్కడ ఊరు బయట మన ఊర్లో అక్కడ ప్రైవేట్ బిల్డింగ్ తీసుకొని అందులో దీన్ని వచ్చి మెయింటైన్ చేస్తూ అది కంటిన్యూ చేయడం తదుపరి 2 సంవత్సరాల తర్వాత. మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, వీసీ గారు వచ్చిన తర్వాత, అలాగే ఈ క్యాంపస్ అక్కడ నుంచి ఇక్కడ కొన్ని టెంపరీగా అకామిడేషన్ పెట్టి ఈ క్యాంపస్ వచ్చి ఇక్కడికి దాన్ని మార్పు చేయడం జరిగింది, షిఫ్ట్ చేయడం జరిగింది అనే విషయాన్ని ఇప్పుడు నేను అడిగితే వీసీ గారు వాళ్ళందరూ చెప్పారు. చాలా సంతోషం. ఇంకా దీన్ని మొత్తం మనం దీన్ని పూర్తి ఫుల్ ఫ్లెడ్జ్గా చేసుకోవాలి. ఇప్పటికే సుమారు 100 కోట్లతో వచ్చి వర్క్స్ శాంక్షన్ చేశారు. కొన్ని వర్క్స్ అవుతున్నాయి, కొన్ని వచ్చి కంప్లీట్ అయ్యాయి, కొన్ని వచ్చి ఇంకా ఆన్ గోయింగ్ ఉన్నాయి. అన్ని ఫుల్ ఫ్లెడ్జ్గా ఇస్తాం. అయితే ఇక్కడున్న బ్యూటీ ఏంటంటే ఈ క్యాంపస్ ఇక్కడికి వచ్చిన తర్వాత వారు చెప్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వాస్తవంగా స్టాటస్ తీసుకుంటే ఇక్కడ ఉన్న వాళ్ళు సుమారు 1300 మంది విద్యార్థులు ఇప్పుడు ఇక్కడ చదువుతున్నారు. అందులో బీటెక్తో ఉన్న 4 years కోర్సులో ఉన్న 5 బ్రాంచెస్కి, దాంతోపాటు 2 బ్రాంచెస్ వచ్చి పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఎంటెక్ 2 చదువుతున్న 2 years కోర్సు అవి చదువుతున్న వాళ్ళు అందరూ కలిపి 39 స్టూడెంట్స్ 1300 ఉన్నారనేది మరి వీసీ గారు, ప్రిన్సిపల్ గారు చెప్తున్న వాస్తవం.
ఇక్కడ విద్యార్థులందరూ ఇక్కడే ఉన్నారు. గవర్నమెంట్ తాలూకు ఇంట్రెస్ట్ ఏంటంటే మంచి విద్య ఇవ్వాలి మీకు. మీరు ఒక గ్లోబల్ స్టూడెంట్గా మీరు తయారవ్వాలి. మీకు దేశంలో ఉన్న అన్ని అవకాశాల్లో కూడా మన రాష్ట్రంలో మీకు కల్పించాలి అనేది ముఖ్యమంత్రి గారి తాలూకు ఆలోచన, తపన. అది హైయర్ ఎడ్యుకేషన్ కాదు, స్కూల్ ఎడ్యుకేషన్ నుంచే ముందు ఇవ్వాలనేది ఆలోచన. అందుకే బోర్డు అని ప్రోగ్రామ్స్ పెట్టాం. అవన్నీ మన తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన నేపథ్యంలో ఇక్కడున్న ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కానీ, లేదా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కానీ, లేదు పీజీ స్టూడెంట్స్ కానీ, మీరు ఏదైనా సలహా కానీ సూచన కానీ మీరు ఇవ్వదలుచుకుంటే దయచేసి చక్కగా క్లుప్తంగా ఏం చెప్పదలుచుకున్నారో చెప్పండి. అవి ఇక్కడ వీసీ గారు ఉన్నారు, ప్రిన్సిపల్స్ ఉన్నారు, డైరెక్టర్ గారు ఉన్నారు, రిజిస్ట్రార్ గారు ఉన్నారు, ఇంకా పెద్దందరూ ఉన్నాం, మీ ఎమ్మెల్యే గారు ఉన్నారు. దాని ప్రకారం మనం వచ్చి కోఆర్డినేట్ చేసుకొని ఆ కార్యక్రమాన్ని రాను ఇంక ముందు అవన్నీ కంప్లీట్ చేద్దాం. కానీ ఇక్కడ ఇది అసంతృప్తిగా ఉంది కాబట్టి క్యాంపస్ ఇప్పుడు దీని ప్రకారం చూసుకుంటే ఇక్కడ హాస్టల్స్ లేవు. హాస్టల్స్ అవసరం. ఇక్కడ బాయ్స్ హాస్టల్, ఇక్కడ గర్ల్స్ హాస్టల్ కూడా రెండు కూడా ఇంకా రేపు అకాడమిక్ ఇయర్కి వచ్చినప్పటికీ అవి తయారవుతాయి. అది కాకుండా ఫ్యాకల్టీ కానీ, లేదు మనకున్న ల్యాబొరేటరీస్లో కానీ, దానికి తగ్గ ఎక్విప్మెంట్ కానీ, లేదు ఇంకేదైనా మీకు ఇంకా పై యూనివర్సిటీలో కానీ, ఇంకా పై రాష్ట్రాల్లో కానీ, దేశంలో కానీ ఇంకా ఏదైనా సరే కొత్త వరబడితో మీకు కావాల్సిన ఒక ఫెసిలిటీ కావాలంటే, ఒక ఆలోచన కావాలంటే, ఆ కోర్సెస్ కావాలన్నా ఏమున్నా నెక్స్ట్ కోచింగ్గా మీ తాలూకు అభిప్రాయం తెలియజేస్తే మేము దాని మీద ఎగ్జామ్ చేసి అది కూడా మంచిదైతే ఆ కార్యక్రమం చేయడానికి ప్రభుత్వం కొత్త ఇష్టంతో ఉందనేది ఇది ముఖ్యమంత్రి గారి మాటగా, ప్రభుత్వం మాటగా, నా మాటగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. దయచేసి ఎవరైనా ఒకరిద్దరు ముగ్గురు రెస్పాండ్ అవ్వండి. వీలైతే మీకు రెస్పాండ్ అవ్వాలని ఉంటే చూడు, మళ్ళీ మంత్రి గారు వచ్చారు, మాట్లాడించారు, మమ్మల్ని కూర్చోబెట్టారు, వాళ్ళ ఉపన్యాసం ఇచ్చారు అనేది కాకుండా ఏదైనా మీకు చెప్పాలనుకుంటే చెప్పండి, బలవంతం మాత్రం లేదు. ఓకే, చెప్పే ముందు నువ్వు ఏ చదువుతున్నావు, నీ పేరేంటి, ఏ బ్రాంచి, అవన్నీ చెప్పు. ముందుగా సభకు నమస్కారం. తురుమెల్లలో టీడీపీ కార్యకర్తపై దాడి. రొంపిచెర్ల మండలం తురుమెల్ల గ్రామంలో టీడీపీ కార్యకర్త గొల్లపూడి శ్రీనివాసరావుపై వైసీపీ శ్రేణులు దాడి చేశారు. ఆటోతో ఢీకొట్టి కర్రలు, రాడ్లతో వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డారు. బాధితుడు శ్రీనివాసరావు 2 కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. శ్రీనివాసరావును నర్సరావుపేట ఆసుపత్రికి తరలించారు. నర్సరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ చదల్వాడ అరవింద్ బాబు శ్రీనివాసరావును పరామర్శించారు. టీడీపీ సానుభూతిపరుడైన శ్రీనివాసరావుపై అన్యాయంగా వైసీపీ శ్రేణులు దాడి చేశారు. దాడి చేసి దుర్మార్గంగా 2 కాళ్లు ఎరక్కొట్టారు. ఈ దాడికి వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి బాధ్యత వహించాలని అరవింద్ బాబు డిమాండ్ చేశారు. వైసీపీకి చెందిన 5గురు కలిసి ఈ దాడికి పాల్పడ్డారు. గడిచిన 4 ఏళ్లలో తిరుమెల్ల గ్రామాల్లో ఎస్సీలపై అనేక సార్లు దాడులు చేశారని అరవింద్ బాబు ఆగ్రహం వ్యక్తం చంద్ర
బాగుంటాయి బాగా గంతో కానీ ఇప్పుడు మీడియా సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ నర్సాపేట పట్టణంలో రొంపిచెర్ల మండలం తురుమెళ్ల గ్రామంలో చాలా దారుణం జరిగింది. వైసీపీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుడు మీద గోళ్లపూడి శ్రీనివాసరావు మీద మరి కర్రలతోటి రాడ్లతోటి దాడి చేసి మరి 2 కాళ్ళు విరగొట్టడం జరిగింది. ఇది చాలా దుర్మార్గమైన చర్య. దీనికి పూర్తి బాధ్యత గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి బాధ్యత వహించాలి. అదేవిధంగా ఎస్పీ గారు కూడా బాధ్యత వహించాలి. ఎందుకంటే ఎస్సీ కుటుంబం నుంచి రోజు పనికెళ్ళి కూలీనాలు చేసుకుని గోళ్లపూడి శ్రీనివాసరావుని ఈ విధంగా దారుణంగా మరి హత్యా ప్రయత్నం చేయడం అనేది చాలా దారుణం. ఇది పూర్తిగా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కనుసన్నల్లోనే మరి అక్కడ వ్యక్తులు తురుమెళ్ల గ్రామంలో ఉన్న ఎస్సీ వ్యక్తులు 5 కలిసి ఇతని మీద దాడి చేయడం జరిగింది. ఒకటి గోళ్లపూడి రామారావు గారు, అదేవిధంగా గోళ్లపూడి కొండయ్య, తిరుమల చెంచారావు, తిరుమల కోటేశ్వరరావు, అదేవిధంగా గుర్తులేని వ్యక్తి 5 అతను ఈ దాడిలో పాల్గొన్నారు. అదేవిధంగా దాడికి ప్రోత్సహించిన వ్యక్తులు అక్కడున్న సర్పంచ్ గాజుల మాణిక్యరావు, అదేవిధంగా చిన్నకోటేశ్వరరావు, కాటం శ్రీనివాసరావు, అదేవిధంగా కాటం నాగాంజనేయులు, వీళ్ళందరూ కూడా ఈ దుర్మార్గానికి ప్రేరేపించిన వ్యక్తులు. మరి ఎస్పీ గారిని ఒకటే కోరుతున్నాము, న్యాయ విచారణ జరిపించండి, వెంటనే వీళ్ళని అరెస్ట్ చేయమని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము. వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా మరి తురుమెళ్ల గ్రామంలో ఎస్సీల మీద దాడులు చేస్తూ ఉన్నారు. గడిచిన 4 సంవత్సరాలు కూడా ఎన్నో దాడులు జరిగినాయి. ఎస్సీల మీద ఎన్నో కేసులు పెట్టడం జరిగింది. అదేవిధంగా మా ఎస్పీ గారిని ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది, తురుమెళ్ల గ్రామం కానీ అలవాల గ్రామం అన్రెస్ట్ విలేజెస్ కాబట్టి వాటి మీద దృష్టి పెట్టమని ఆయన ఎన్నోసార్లు కోరడం జరిగింది. ఎస్పీ గారు దీన్ని పెడచెవిన పెట్టారు. ఇవాళ మేము ఒకటే కోరుతున్నాము, ఈ దాడి కారణం గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా ఎస్పీ గారిని కూడా దీని మీద సత్వర న్యాయ విచారణ చేయమని కోరుతూ ఉన్నాం. ఇప్పుడు విరామం. హలో అమ్మా, ఏంటి దగ్గుతున్నావు? నాకేమైంది నాన్న, నేను బాగున్నాను. నీ కాలేజ్, హాస్టల్, వాతావరణం అంతా బానే ఉందా? నో వరీస్, బట్ నేను చెప్తూనే ఉన్నాను యూఎస్ వెళ్ళను అని. ఇప్పుడు చూడు, ఒక్కదాని అయిపోయాను. నీ గురించి ఎవరు కేర్ తీసుకుంటారు? నా గురించి ఏం బాధపడకు నాన్న. నువ్వు అమ్మా చెప్పు నాన్న. మిస్ యూ అమ్మా. మిస్ యూ టూ నాన్న. బాయ్. గ్లోబల్ డయాగ్నోస్టిక్స్ ఇప్పుడు అందిస్తుంది ఆండ్రాయిడ్ యాప్ టెక్నాలజీ హోమ్ సర్వీస్. యాప్ ద్వారా లేదా ఫోన్ కాల్ ద్వారా అపాయింట్మెంట్ బుక్ చేసుకుని మీ హెల్త్ చెక్ చేసుకోండి. బుక్ చేసుకో, నీ హెల్త్ చెక్ చేసుకో. ఇంకే ఉంటాయే, నన్ను పట్టించుకోరే వీళ్ళు. మీ అన్నయ్య తప్ప ఎవ్వరూ పట్టించుకోరు. డ్రామా క్వీన్. 3 నెలలు అయింది షుగర్ టెస్ట్ చేయించుకొని. థైరాయిడ్ టాబ్లెట్స్ కూడా అయిపోయాయి. సర్లే ఉంటా. గ్లోబల్ డయాగ్నోస్టిక్స్ ఇప్పుడు అందిస్తుంది ఆండ్రాయిడ్ యాప్ టెక్నాలజీ హోమ్ సర్వీస్. యాప్ ద్వారా లేదా ఫోన్ కాల్ ద్వారా అపాయింట్మెంట్ బుక్ చేసుకుని మీ హెల్త్ చెక్ చేసుకోండి. నీ హెల్త్ చెక్ చేయించుకోవడానికి మేము గ్లోబల్ ఉంటే చాలు, నాన్న అవసరం లేదు. బుక్ చేసుకో, నీ హెల్త్ చెక్ చేసుకో. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో అత్యధిక సక్సెస్ రేట్ తో ఎన్నో హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేసులకు సమర్థవంతంగా వైద్య సేవలందించి 4 కిలోల బేబీని కూడా సాధారణ కాన్పు చేసిన అనుభవజ్ఞులైన స్త్రీల ప్రసూతి మరియు సంతాన సాఫల్యత వైద్య నిపుణులు డాక్టర్ రాధి ప్రియా చెరుకూరి, ఎంబీబీఎస్, డీజీఓ, ఎఫ్ఎంఏఎస్, డిప్లొమా ఇన్ ఏఆర్టీ అండ్ ఆర్ఎం గారిచే నూతనంగా ప్రారంభించబడిన ప్రత్యేక స్త్రీల వైద్యశాల హిమబిందు మెటర్నిటీ అండ్ ఫెర్టిలిటీ హాస్పిటల్. నెలసరి సమస్యలు, మెనోపాజ్, అండాశయ కణుతులు, గర్భాశయ క్యాన్సర్ కు వ్యాక్సిన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, నొప్పిలేని కాన్పు, పోస్ట్ మెనోపాజ్ బ్లీడింగ్, వైట్ డిశ్చార్జ్, గర్భం నిలవకపోవడం, తరచూ గర్భస్రావం, పీసీఓడీ సమస్యలు, డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ, హిస్ట్రోస్కోపీ, క్రయోథెరపీ, ఐయుఐ, హెచ్ఎస్జీ, సెమెన్ అనాలిసిస్ మొదలగు వైద్య సేవలు లభించును. పరిశుభ్రమైన ఇన్పేషెంట్ రూమ్స్, అత్యాధునిక హైడ్రాలిక్ లేబర్ టేబుల్, అధునాతన పరికరాలతో ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ మొదలగు సౌకర్యాలు కలవు. అన్ని రకాల స్త్రీల వైద్య సేవలకు సంప్రదించండి. హిమబిందు మెటర్నిటీ అండ్ ఫెర్టిలిటీ హాస్పిటల్, కలెక్టర్ ఆఫీస్ రోడ్, చెరుకూరి హాస్పిటల్ ప్రక్కన, నవోదయ నగర్, నర్సరావుపేట. ఫోన్స్ 08647356175 మరియు 9885148989. హిమబిందు మెటర్నిటీ అండ్ ఫెర్టిలిటీ హాస్పిటల్.
జనరల్ మెడిసిన్ అండ్ జనరల్ సర్జరీ, క్రిటికల్ కేర్, ఈఎన్టీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, న్యూరాలజీ అండ్ న్యూరో సర్జరీ, గైనకాలజీ, పిడియాట్రిక్ సర్జరీ విభాగాలలో నిష్ణాతులైన వైద్య నిపుణులచే ఆధునిక వైద్యం అందరికీ అందుబాటులో అందిస్తున్న వైద్యశాల మదర్ తెరిసా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, పాత పల్నాడు బస్టాండ్, నరసరావుపేట, స్టేట్ బ్యాంక్ రోడ్, సత్తెనపల్లి. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచిత ఆపరేషన్స్ చేయబడును. వెల్కమ్ బ్యాక్. ఎమ్మెల్యే ఎమ్మెల్సీని కలిసిన వీరులపాడు తహసీల్దార్ రాజకిషోర్. నందిగామ పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు, శాసన మండలి సభ్యులు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ని నూతనంగా బాధ్యతలు స్వీకరించిన వీరులపాడు మండల తహసీల్దార్ కె రాజకిషోర్ కలిశారు. మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు మాట్లాడుతూ నూతనంగా బాధ్యతలు స్వీకరించిన అధికారులు బాధ్యతాయుతంగా పనిచేస్తూ ప్రజల మన్ననలను పొందాలని, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. కేశినేని చిన్నికి ఘన స్వాగతం. కేశినేని చిన్నికి జగ్గయ్యపేట నియోజకవర్గం ప్రజలు ఘన స్వాగతం పలికారు. జగ్గయ్యపేట నియోజకవర్గం వత్సవాయి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వడ్లమూడి రాంబాబు అధ్యక్షతన వత్సవాయి, డబ్బాకుపల్లి, పెంట్యాలవారి గూడెం వివిధ గ్రామాల నాయకుల సమన్వయంతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథులుగా విజయవాడ పార్లమెంటు ఇన్ఛార్జి కేశినేని శివనాథ్, ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు నెట్టెం శ్రీ రఘురాం, టీడీపీ జాతీయ కోశాధికారి, జగ్గయ్యపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి శ్రీరామ్ రాజ్గోపాల్ తాతయ్య హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి పోలంపల్లి గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కిలార్ విశ్వనాథ్, గ్రామ తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షులు కిలార్ సూర్యనారాయణ, మాజీ ఎంపీటీసీ ఆవల రామారావు అధ్యక్షత వహించారు. వీరికి వత్సవాయి గ్రామంలో నుండి డబ్బాకుపల్లి, పెంట్యాలవారి గూడెం, పోలంపల్లి గ్రామం వరకు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని భ్రమరథం పట్టారు. అనంతరం పోలంపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో తెలుగుదేశం, జనసేన పార్టీలో వివిధ హోదాలలో ఉన్న నాయకులతో కలిసి పాల్గొని సభను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, పట్టణ, గ్రామ తెలుగుదేశం, జనసేన పార్టీలో వివిధ హోదాలలో ఉన్న నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నేను లక్ష్మణుడు, రాముడు కాదతను, రాముడు.
భ్రష్టు పట్టించిన ఎమ్మెల్యే వసంత. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మైలవరం నియోజకవర్గంలో 4.5 ఏళ్లలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ భ్రష్టు పట్టించారని మైలవరం నియోజకవర్గం సీనియర్ నాయకులు జి కొండూరు మండల జెడ్పీటీసీ మందా జక్రధర్రావు అన్నారు. ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పార్టీ నుంచి వెళ్లిపోవాలని 2 సంవత్సరాల కిందటే నిర్ణయం తీసుకున్న పార్టీలో ఉన్న నాయకులను ఇబ్బందులకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రాబందు లాంటి వారిని ఇన్ఛార్జులుగా పెట్టి పార్టీని ఆగం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త సార్నాల తిరుపతిరావు, నియోజకవర్గ పరిశీలకులు పడమట సురేష్, వైఎస్ఆర్ ఆర్సీపీ సీనియర్ నాయకులు నాగిరెడ్డి పాల్గొన్నారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా ఈ రోజున మా నాయకుడు స్వతంత్ర భారతీయ చరిత్రలో ఏ ఊరు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా తన గుండె మీద చేసుకొని నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలని చెప్పుకున్నటువంటి ముఖ్యమంత్రి 29 రాష్ట్రాల్లో ఏ రోజున కూడా ఎవరి నోటికుండా కూడా వెళ్ళాం. మేమందరం కూడా ముఖ్యమంత్రి గారి పరిపాలనకి మేమందరం కూడా ఆకర్షితులై ప్రాణం ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఉండాలని చెప్పేసి ప్రయాణం చేస్తున్నాం. ఈ రోజున కృష్ణప్రసాద్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆఫీసులో ఉన్నటువంటి స్టాఫ్ను కూడా, అంటే ఒక ఆంధ్రప్రదేశ్కి ఒక ముఖ్యమంత్రి గారు ఎవరిని పెట్టుకోవాలో కూడా ఈయనే మాట్లాడుతున్నాడు. అది ఆయన విజ్ఞతకి వదిలేస్తున్నాం. ఎందుకంటే సీఎం గారు చెప్తే చెప్పుండొచ్చు, నందిగామ నుంచి ఇన్ఛార్జిని తీసుకొచ్చి ఆ ఇన్ఛార్జి వ్యవస్థను తీసేయి అని ఎమ్మెల్యే గారికి చెప్తే చెప్పుండొచ్చు. దానికి కమ్మారను పెట్టారు, మీరెవరిని పెట్టారు ముఖ్యమంత్రి గారు అని అడిగాడు. కృష్ణప్రసాద్ గారిని గుర్తుపెట్టుకోమని చెప్తాను. నందిగామ ప్రజలు నిన్ను తిరస్కరిస్తే, ఎమ్మెల్యే గారు మిమ్మల్ని తిరస్కరిస్తే మైలవరం ప్రజలు గుండెల్లో పెట్టుకొని గెలిపించారు. నేను మైలవరం నియోజకవర్గ ప్రజల్ని, గౌరవ ముఖ్యమంత్రి గారిని వెన్నుపోటు పొడిచావు. ఈరోజు మైలవరం నియోజకవర్గ ప్రజల్ని, గౌరవ ముఖ్యమంత్రి గారిని అక్కడ ఓడిపోతే వేరే పార్టీల్లో నిన్ను తీసుకొచ్చి మైలవరంలో బీఫారం ఇచ్చి జగనన్న ఫోటో పెట్టుకొని ఫ్యాన్ గుర్తు మీద గెలిచిన మీరు ఈరోజు జగనన్న పరిపాలన గురించి మాట్లాడుతూ ఉన్నారు. జగనన్న ఈ రోజున బిల్లులు కొంతమందికి రాలేదని చెప్తున్నావు. నీ బామర్ది గారికి ఏ బిల్లులు ఆగినాయి? నీ ఇన్ఛార్జికి ఏ బిల్లులు ఆగినాయి? ఎమ్మెల్యే గారు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టింది జగనన్న పుణ్యం అని చెప్తున్నాను. జగనన్న పెట్టిన భిక్ష అని చెప్తున్నాను ఎమ్మెల్యే గారు. మీకు గుర్తుపెట్టుకోండి, పార్టీలు మారు ఎల్లు, మీ విశ్వసనీయత, మీ విజ్ఞత. ఎందుకంటే ఈరోజు జగనన్న మీ మీద పెట్టుకున్న నమ్మకానికి ఒమ్ము చేసి ఈరోజు 2 నెలల్లో ఎలక్షన్లు ఉన్నాయి. అప్పుడు నాయకులు బిల్లులు గుర్తొచ్చాయా నీకు? 5 సంవత్సరాల నుంచి గుర్తులేవా? మీ కంపెనీల సబ్సిడీలు కూడా చేత్తో పట్టుకున్నాక వచ్చినాయా నాయకుల బిల్లులు నీకు గుర్తు? జీకొండూరు టు గైనేని కేజీవై రోడ్డు ఈరోజు గుర్తొచ్చిందా? బుడవేరు మీద వంతెన పడిపోయి 2 సంవత్సరాల కాలం అవుతుంటే ఈరోజు గుర్తొచ్చిందా ఎమ్మెల్యే గారు మీకు? ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మిమ్మల్ని ఎవరు ఆపలా, మీరు ఏ పార్టీలోకి వెళ్ళొచ్చు, అది మీ స్వేచ్ఛ. కానీ ఒక మనసున్న ముఖ్యమంత్రి మిమ్మల్ని నమ్మి మీ చేతికి బీఫార్మ్ ఇచ్చి మిమ్మల్ని గెలిపిస్తే ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీ స్వశక్తితో అయితే గెలవలేదు. జగనన్న ఫోటో పెట్టుకొని ఫ్యాన్ గుర్తు మీద మాత్రమే గెలిచావు. ఈ మైలవరం నియోజక ప్రజలందరూ కూడా జగనన్న చూసే నీ వెనక నడిచారు, మిమ్మల్ని చూసి కాదు. అదొకటి గుర్తుపెట్టుకోండి. జగనన్న బిల్లులే లేదు. నీ బామర్ది గారికి 100 ఎకరాలు లేఅవుట్ ఎక్కడి నుంచి తోలి బిల్లులు చేసుకున్నావు కృష్ణప్రసాద్ గారు? గౌరవ శాసనసభ్యుల వారిని ఒకటి అడుగుతున్నావు. 100 ఎకరాలు లేఅవుట్లు ఎక్కడి నుంచి బిల్లులు చేసుకున్నావు? ఎన్ని బిల్లులు పడ్డాయి? పడ్డాటి గురించి చెప్పవే. మీరు అన్నీ కూడా ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే జోగి రమేష్ గారి గురించి చెప్పారు. జోగి రమేష్ గారు ఈ జిల్లా
మంత్రివర్యులు పూర్తిగా పార్టీ మనిషి, ఆయన గారిని చూసి నువ్వెందుకు భయపడాల్సిన పని? నీకు కావాల్సిన పార్టీ ముఖ్యమంత్రి గారు కదా. ఇవాళ జోగి రమేష్ గారు అన్నదండతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజున సర్నాల తిరుపతిరాని జగనన్న గారు ఆశీస్సులతో ఈ రోజున మాకు పంపించారు. మైలవరం నియోజకవర్గంలో ఒక పేదవాడికి పెత్తందారికి జరగబోతున్న యుద్ధం ఇది. ఆ యుద్ధంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడటం ఖాయమని చెప్పేసి నేను చెప్తున్నాను. మరలా చెప్తున్నాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైలవరం 2024లో కూడా కైసం చేసుకోబోతా ఉంది. పవన్ కళ్యాణ్ సీఎం కావాలని బొర్రా యాగం. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని సత్తెనపల్లి నియోజకవర్గంలోని నకరికల్లు మండలం చేజర్ల కపోతేశ్వర స్వామి ఆలయంలో యాగం నిర్వహిస్తున్నట్లు సత్తెనపల్లి జనసేన సమన్వయకర్త బొర్రా వెంకటప్పారావు తెలిపారు. ఈ యాగం ఈ నెల 9వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. సత్తెనపల్లి మండలం కొమెరిపూడి నుండి చేజర్ల కపోతీశ్వర ఆలయం వరకు జరిగిన 52 కిలోమీటర్ల జనసేన మహాపాదయాత్ర నేటితో పూర్తయింది. ఈ పాదయాత్ర ముగింపు సందర్భంగా శతకుండాత్మక మహారుద్ర, శతసహస్ర మహాచండీ సహిత రాజశ్యామల యాగం నిర్వహిస్తున్నారు. 5 రోజుల పాటు జరిగిన పాదయాత్రలో జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా కాళ్లకు గాయాలైన పాదయాత్రను నిర్విరామంగా కొనసాగించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలియజేశారు. నేడు విజయవాడలో వరకపూడిసెల జలసాధన సమితి నాయకుల ధర్నా. నీటి ఎద్దడితో వందల కొద్ది అడుగులు బోర్లు తవ్వినా కానీ సుక్క నీరు రాని పరిస్థితి. పాత బోర్లు కూడా భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. నీళ్లు సరిగ్గా రాక రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. వరకపూడిసెల ప్రాజెక్టు పూర్తయితే కానీ ఎండమావితో ఎడారిగా ఉన్న నేల నీటితో పులకించిపోతుంది. వెల్దుర్తి, బొల్లాపల్లి మండలం పరిధిలోని అనేక గ్రామాల్లోని రైతుల పరిస్థితి. కావున విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద బుధవారం జరగబోయే ధర్నా కార్యక్రమంలో ప్రతి రైతు పాల్గొని విజయవంతం చేయాలని వరకపూడిసెల జలసాధన సమితి నాయకులు కొత్తపల్లి హనుమంతరెడ్డి, పల్నాడు శ్రీను, బత్తుల వీరయ్య, తంగిరాల అనంతరామిరెడ్డి, వినుకొండ మాల మహానాడు కన్వీనర్ పాపారావు, బహుజన్ సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బచ్చలకూర పుష్పరాజు కోరుతున్నారు. వరకపూడిసెల ప్రాజెక్టు సాధన సమితి చేస్తున్నటువంటి పోరాటానికి బహుజన్ సమాజ్ పార్టీ తన సంపూర్ణ మద్దతును ప్రకటిస్తాము. ఈ నెల 7వ తారీఖున వారు తలపెట్టినటువంటి ధర్నా కార్యక్రమాలు కూడా బహుజన్ సమాజ్ పార్టీ వారికి మద్దతుగా తన ప్రతినిధుల్ని పంపనుందని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తాము. ముఖ్యంగా గత 70 సంవత్సరాలుగా ఈ వరకపూడిసెల ప్రాజెక్టు కోసం అక్కడ ఉన్నటువంటి ప్రజలు, రైతాంగం పోరాటం చేస్తూ ఉంటే మరి గతంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కానీ అలాగే రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం కానీ అనేక మార్లు వారు శంకుస్థాపన చేసి ఆ ప్రాజెక్టుని కట్టకుండా నిలిపివేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ ప్రాజెక్టుకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటంటే దాదాపు మరి మాచర్ల, వెల్దుర్తి, దుర్గి, బొల్లాపల్లి, పుల్లల చెరువు మండలాల రైతాంగానికి అందులో ఉన్నటువంటి 1.20 లక్షల ఎకరాల సాగు భూమి మరియు మంచినీటి సౌకర్యానికి ఈ ప్రాజెక్టు ఉపయోగపడతా ఉంది. 4.5 లక్షల మంది రైతులు లబ్ధి పొందేటువంటి
ఈ ప్రాజెక్టు నిర్మాణం ఖచ్చితంగా జరిగి తీరవలసింది. అయితే అటు చంద్రబాబు నాయుడు కానీ ఇటు రాజశేఖర రెడ్డి కానీ మరి శంకుస్థాపనలకే పరిమితం అయిపోయారు తప్ప 70 సంవత్సరాలుగా పోరాడుతూ ఉన్నప్పటికీ దాని నిర్మాణం ఇంకా పూర్తి కాకపోవడం చాలా శోచనీయం. అయితే గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి 15/11/2023 వారు కూడా ఈ ప్రాజెక్టుకి శంకుస్థాపన చేసి 74 రోజులు గడుస్తున్నప్పటికీ దానికి సంబంధించినటువంటి నిధులు ఇంతవరకు మంజూరు చేయనటువంటి పరిస్థితుల్లో మరి ఈ ప్రాజెక్టు పూర్తవుతుందా లేదా అనేటువంటి ఆందోళనలో అక్కడ ఉన్నటువంటి రైతులు ప్రజలు మరి ఇది సత్వరం పూర్తి చేయాలనేటువంటి పరిస్థితుల్లో మరి ఎన్నికల దగ్గర పడుతున్నటువంటి ఈ తరుణంలో ఎన్నికల నోటిఫికేషన్ కనుక వస్తే మళ్ళీ ఇబ్బందులు ఏర్పడతాయి. కాబట్టి ఇప్పుడే ఈ క్షణమే ఆ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి నిధులు మంజూరు చేయాలని చెప్పని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతూ దీని మీద రేపు 7వ తారీఖు వాళ్ళు ధర్నా నిర్వహించబోతున్నారు విజయవాడలో. ఆ ధర్నాకు బహుజన్ సమాజ్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుంది. అక్కడ ఉన్నటువంటి దాదాపు 3 నియోజకవర్గాల ప్రజలకి ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి, వైసీపీ ప్రభుత్వం కూడా, మంత్రులు కూడా సానుకూలతతో స్పందించి వారి సమస్యను అర్థం చేసుకొని ఈ సమస్య పరిష్కారానికి, ఆ ప్రాజెక్టు నిర్మాణానికి కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర సమితి తరఫున నేను బచ్చలకూర పుష్పరాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు సెంట్రల్ జోన్ కోఆర్డినేటర్గా డిమాండ్ చేస్తా ఉన్నాం. వాస్తవాన్ని రాస్తా, నిజాన్ని చెప్పు.